మనిషి యొక్క విచక్షణని కోల్పోయేలాగా చేస్తాయో వాటిని డ్రగ్స్ లాగా మనం ట్రీట్ చేస్తాం. అవన్నీ కూడా ఇల్లీగల్ కింద చేస్తుంది. కానీ చాలా తక్కువ క్వాంటిటీలో వాడితే మెడిసినల్ వాల్యూ ఉంటుంది. దాన్ని ఏదైతే ఓవర్ డోస్లో కానీ మోతాదు మించి మనం ఏదైతే తీసుకుంటున్నామో అప్పుడు అది మన హెల్త్ని కానీ మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని కానీ డ్యామేజ్ చేస్తుంది. మరి దాని గురించి ఎందుకు మనం ఇప్పుడు మాట్లాడుకోవాలి? మనం ఇప్పుడు ఎందుకు మాట్లాడుకోవాలని అంటే మ్యాక్సిమం అన్ని విలేజ్లలో ఇంతకుముందు డ్రగ్ అనే పేరు కానీ డ్రగ్ అనే యూసేజ్ కానీ మ్యాక్సిమం పెద్ద పెద్ద మెట్రోపాలిటన్ సిటీస్లలోనే పరిమితమైంది. అది మెల్లగా యూఎస్లో తర్వాత అక్కడ ఇక్కడ ఉన్నది మెల్లగా హైదరాబాద్కి వచ్చింది. దాని తర్వాత ఆఫ్టర్ కరోనా, అంటే కరోనా బిఫోర్ కూడా కొంత ఉండే. ఆ కరోనా టైం ఏదైతే ఉన్నదో హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కానీ అక్కడ చదువుకునే పిల్లలు కానీ అక్కడ పనిచేసే వాళ్ళు కానీ అక్కడ వేరే వేరే ప్రొఫెషనల్ జాబ్ చేసే వాళ్ళు కానీ అందరూ కూడా ఎప్పుడైతే కరోనా టైంలో ఊర్లోకి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ద్వారా ఒక 3-4 ఇయర్స్ నుంచి బాగా ర్యాపిడ్గా విలేజ్లలో వచ్చి విలేజ్లలో ఇప్పుడు ఎవరైతే ఫ్రెండ్ ఒకటి తాగేవాడు ఉన్నాడో అతను వేరే వాళ్ళకి అలవాటు చేసిన తర్వాత దానికి అలవాటు పడ్డ ఎవరైతే యూత్ పిల్లలు అయితే ఉన్నారో ఎక్కువ మంది 16 నుంచి 30 ఇయర్స్ లోపు ఉన్న పిల్లలు దానికి ఎక్కువ మంది అడిక్ట్ అయ్యి ఉన్నారు. అందులో ఇప్పుడు మెల్లమెల్లగా అది ఏమైంది అని అంటే తాగడం అలవాటు చేసుకున్న పిల్లలు కాస్త డబ్బుల కోసం అది అలవాటు అయిన తర్వాత అది లేకుండా ఉండలేని పరిస్థితి వచ్చిన తర్వాత మ్యాక్సిమం విలేజ్లలో వాళ్ళే వేరే దగ్గర నుంచి కొనుక్కొని వచ్చి విలేజ్లలో సప్లై చేసే స్థాయికి పోయింది. వాళ్ళని సప్లై చేసే వాళ్ళని పెడ్లర్ అంటే ఇంగ్లీష్లో ఆ పెడ్లింగ్ చేస్తా ఉన్న స్థాయి నుంచి మెల్లగా వీళ్ళే పోయి అవసరమైతే వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వచ్చేవాళ్ళు కాస్త వాళ్ళు విశాఖపట్నము ఆదిలాబాద్ ఉంటున్నారో అక్కడ మనకి దగ్గరలో సరౌండింగ్ ఎక్కడెక్కడైతే దొరుకుతుందో వాళ్ళే అక్కడి నుంచి కొనుక్కొని వచ్చి 1-2 కిలోలు తెచ్చి చిన్న చిన్న పొట్లాలు 2-3 ఫ్రెండ్స్ కలిసి చేసుకొని అమ్మాయి స్థితికి పోయారు. అందులో మీకు తెలిసి ఎవరన్నా ఉన్నారా? ఉంటారు లేదా? ఇలా ఇప్పుడు 2-3 గుంపులుగా కలిసిపోయి సిగరెట్లు తాగడం దాంట్లోనే గాంజా పెట్టుకొని తాగే కల్చర్ ఇప్పుడు బాగా ఎక్కువైంది. మీరు ఎంత అంటే మాకు చెప్పడానికి భయపడుతూ ఉండొచ్చు, లేకపోతేనే మాకు చెప్తే ఏమవుతుందో అని అనుకునే దాంట్లో ఉన్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో ఒక 100 మెంబర్స్ ఉన్నారంటే మినిమం 15-20% దానికి అడిక్ట్ అయ్యి ఉన్న స్టాటిస్టికల్ రిపోర్ట్స్ మా దగ్గర ఉన్నాయి. మేము దాంట్లో కేసులు పెడుతున్నాము, ఎన్డీపీఎస్ యాక్ట్లో కేసులు పెడుతున్నాము, రిమాండ్కి పంపిస్తున్నాము. కాకపోతే పరిస్థితి ఏమవుతున్నది అని అంటే దానికి అలవాటు పడ్డ ఎవరైతే తాగేవాళ్ళు ఉన్నారో అలవాటు పడ్డ తర్వాత అది లేకుండా ఉండలేని పరిస్థితికి వచ్చిన తర్వాత ఇంట్లో గొడవ చేయడము, తల్లిదండ్రులను కొట్టడము, దొంగతనాలు చేయడము, ఈ రాబరీ చేయడం ఇట్లాంటివి చేసి దాంట్లో ఇంకా కూడా ఆ స్థితి నుంచి బయటపడలేని పరిస్థితికి వచ్చింది. చాలామంది యూత్లో మేము చూసిన దాంట్లో గొడవలలో ఉన్నారు. అది ఎక్కువ నేను ఈ జగిత్యాల రూరల్ సర్కిల్కి మొన్ననే 3 రోజులైన నేను సార్లు తీసుకొని దాంట్లో వచ్చిన తర్వాత ఎక్కువ కంప్లైంట్స్ నేను తెలుసుకుంటే ఎక్కువ రాయకల్ మండలం తర్వాత సారంగపూర్ మండలంలోని పనిచేసేవాళ్ళు కావచ్చు, లేబర్ పనిచేసేవాళ్ళు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, బయట అదర్ ప్రొఫెషన్స్ ఇంతకుముందు చెప్పినట్టు చేసుకునే వాళ్ళు కావచ్చు, ఎక్కువ మంది దానికి అడిక్ట్ అయి ఉన్నారు. దాన్ని ఎక్కువ సప్లై కానీ యూసేజ్ కానీ రాయకల్ మండలంలో ఉన్నదని చెప్తున్నాను. ఇది మీకు మీ నోటీస్కి వచ్చినా లేకపోతేనేమో మీకు ఎవరైనా తెలిసినా మాకు చెప్పొచ్చు. లేదు అని అంటే వాళ్ళ పేరెంట్స్ చెప్పొచ్చు, లేదంటే మీకు టీచర్స్ ఉన్నారు వాళ్ళకి కూడా చెప్పచ్చు. ఇందులో చెప్తే ఏమన్నా అవుతుందేమో అనే భయం ఏమన్నా ఉందా? ఎవరికైనా ఉన్నదా?